దేవుని అడగాలి, ఎందుకయ్యా నాకు ఈ బాధ? అరణ్యంలో నోరు లేని మోగజీవాల్ని తోలుకుంటే హ్యాపీగా బతికానయ్యా. ఈ మనుషుల మీద నన్ను అధిపతిగా పెట్టావయ్యా, నా బతుకే మారిపోయిందయ్యా. వద్దయ్యా నానాలు దావీదు. కానీ దావీదుకు తెలుసు, ఈరోజు ఈ మాటల తర్వాత, ఈరోజు ఈ తోలి వేయబడిన తర్వాత, ఈరోజు ఈ కుక్కలు మరుగుతున్న మాటల తర్వాత నన్ను దేవుడు గనుడుగా నిలబెడతాడని నమ్మాడు దావీదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు అది లేకుండా మనుషులు ఏదో అంటున్నారని దేవుని స్తుతించిన మాడుతున్నా, మనుషులు ఏదో నేను అంటున్నారని దేవుని ఆత్మకును దూరం అవుతున్నా, లోకం ఏదో నీ మీద తిరగబడుతుందని సాతాను నీ మీద విజృంభిస్తున్నాడని ప్రార్థనకు దూరం అవుతున్నా, భక్తి జీవితానికి దూరం అవుతున్నా. మరి దావీదు ఎంత దూరం అవ్వాలి? దేవా, నిష్కారణంగా నా మీదకి వస్తున్నారయ్యా, నిష్కారణంగా నన్ను మాటలు అంటున్నారయ్యా, ఊరకని నా మీద పడుతున్నారయ్యా. కానీ నాకు తెలుసు నువ్వు నా కేడెము, నువ్వు నాకు తెలుసు నువ్వు నా బలము. నిన్నే నేనేం చేస్తున్నానో కీర్తిస్తున్నాను. ఈ పిచ్చి ఆత్మీయత మనందరికీ కలుగునుగాక.